ఈ వర్షాకాలంలో ఎవరికైనా వేడి వేడిగా ఇలా సాయంకాలం పూట తినాలని అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వర్షాకాలం వేడి వేడిగా ఇలా పాలకూరతోని పకోడీ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఈ క్లైమేట్కు మాత్రం అలా వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడిగా ఇచ్చేసామంటే ఇంకా పండగే. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతోని ఒక మంచి హెల్తీ అయిన ఫుడ్ తయారు చేసుకుందాం. అది కూడా బజ్జీలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా ఖచ్చితంగా కంప్లీట్గా పెట్టిన కాడికి పెట్టినట్టు తినేస్తారండి. ఆకుకూర తినలేని వాళ్ళు పిల్లలకి మాత్రం ఇలా పకోడీ మాదిరిగా లేదా ఇలా బజ్జీల మాదిరిగా తయారు చేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 2 పాలకూర కట్టల్ని తీసుకుంటున్నాను. వీటిని ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఆకు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలా ఒక్కొక్క ఆకు తీసుకున్న తర్వాతకి వీటిని కత్తెరతో కానీ లేదా కట్టిపిత్తుతో కానీ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న కట్ చేసేయాలి. కాడలు అనేది కొంచెం తీసేసుకోవాలి. ఆకుల మాదిరిగా ఉండేటి మాత్రమే వేసేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ కాడల పన్న ఏం కాదు. వీటిని కడిగేసుకొని ఒక జాలి గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండి వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు మైన్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే శనగపిండి కానీ వేరే పిండి ఏదైనా వాడుతున్నప్పుడు ఖచ్చితంగా పిండి అనేది మళ్ళీ చేసేటప్పుడు మాత్రం ఇలా జల్లించి పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడైతేనే మనకు క్రిస్పీగా బాగా వచ్చేస్తాయి, స్మూత్నెస్గా పిండి అనేది. ఖచ్చితంగా పిండి అనేది ఇలా జల్లించుకోవాలి. 1 కప్పు పిండి అయితే ఈ 2 పాలకూర కట్టలకి సరిపోతుంది. ఇందులోకి సరిపడా ఇక్కడ జీలకర్ర వేస్తున్నా, నేను వామ్ వేయట్లేదు. వామ్ వేసుకున్న వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. అలాగే చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని స్పైసీకి సరిపడా కారము, అలాగే నేను ఇక్కడ ధనియాల పొడి వాడుతున్నాను కొంచెం స్పైసీనెస్ కోసము, కారంగా ఉండనిక. అలాగే పచ్చిమిర్చి చీలికలు ఒక చిన్న స్పూన్ అంతా సరిపడా వంట సోడా వేస్తున్నా నేను ఇక్కడ. అలాగే కడిగి పెట్టేసుకున్న కరివేపాకు. ఇప్పుడు ప్రతిదీ చేసేటప్పుడు కూడా మళ్ళీ కడిగి తీసేసుకోవాలండి. ఎందుకంటే వర్షాకాలం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వంట రూమ్లో మాత్రం చాలా తడి లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి పాలకూరని కడిగి జాలి గిన్నెలో పోసి పెట్టుకున్నా కదా, ఇందులో ఉన్న వాటర్ అలా దిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మొత్తం 2 కట్టల పాలకూర కట్ట అనేది నేను మొత్తం వేస్తున్నాను. పాలకూర మొత్తానికి వేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అనేది పిండిని ఇలా కలిపేసుకోవాలి. డైరెక్ట్ నీళ్ళు పోసినామంటే ఏమవుతుందంటే పాలకూర ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి ఇంకా పిండి అనేది లూజ్ అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ ఇలా పిండిని మొత్తానికి కలిపేసుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. అప్పుడప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. లేదా లూజ్ అయిపోయిందంటే మళ్ళీ పిండి యాడ్ చేసినామంటే టేస్ట్ మళ్ళీ వేరేగా వచ్చేస్తుంది. అలాగే ఒక గుప్పెడంతా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వీటిని కూడా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా అనడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది డివైడ్ అయిపోతాయి, అలాగే ఉండకుండా ప్రతి చోట పడతాయి. ఉల్లిపాయ ముక్కలు ఆప్షన్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే పాలకూరతోనే బాగుంటుంది. ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది మీడియంలో పెట్టేసుకోవాలి. వేసేటప్పుడు మీడియం మంట మీద కనీసం అంటే ఇవి ఒక 2-3 నిమిషాలు మీడియం మంట మీదనే వేంపేసుకోవాలి. ఎందుకంటే లోపలి దాకా మంచిగా ఉడుకుతుంది, పచ్చివాసన అనేది పచ్చిగా లేకుండా. తర్వాతకి 2 నిమిషాలు దాటిన తర్వాతకి హై మంట మీద మళ్ళీ 1-2 నిమిషాల పాటు హై మంట మీద పెట్టి తీసేసుకోవడమే. ఒక మంచి కలర్ వచ్చేంత వరకు 3 నిమిషాలు మీడియం మంట మీద మగ్గిచ్చేసుకుందామంటే లోపల దాకా బాగా కుక్ అవుతాయి. అలాగే పైన మనం తీసేటప్పుడు మంచి కలర్ రావాలంటే హై మంట మీద పెట్టి ఇలా తీసేసుకున్నామంటే ఒక మంచి కలర్ అనేది వస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ బజ్జీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడిగా కారంగా పాలకూర పకోడీలు రెడీ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.